హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఈరోజు మనం ఆ పైపుల గురించి వివరంగా చూద్దామండి. ఇంకా ఈ కేబుల్ లైన్ నిర్మాణం ఎంత జరిగింది, ఇంకెంత జరగాలి అనేటువంటి విషయాలను మనం చూద్దాం. ఎక్కడెక్కడ జరుగుతుంది రాజధాని అమరావతిలో అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇకపోతే మనం ఇక్కడ చూస్తున్న విధంగా పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి జరుగుతున్నాయండి. దొండపాడు నుంచి రాయపూడి వైపు అయితే జరుగుతూ వస్తున్నాయండి. ఇక మనం పనులు ఎంతవరకు జరిగాయి వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మనం చూడొచ్చు, ఇక్కడ ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు అనేవి ఇంచుమించుగా ఒక 5 అడుగుల లోతులోకి ఒక కాలువలాగా తీసి ఒక ఇసుక లేయర్ పొరతో నింపేసి ఇక అక్కడి నుంచి 220 kV హెవీ లైన్ నిర్మాణం అయితే భూమి లోపల జరుగుతుందండి. చూడొచ్చు, ఇవన్నీ కూడా కేబుల్స్ తీసుకొచ్చినటువంటి కేబుల్ డ్రమ్స్, అవన్నీ కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఇకపోతే అండి, మనం ఇప్పుడు చూస్తున్నది E3 సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడని మనం చెప్పుకున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే N17 రోడ్డు దగ్గర నుంచి, ఎక్కడి నుంచి అయితే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభమవుతుందో ఆ ప్రాంతం నుంచి ఇదిగో ఈ విధంగా అయితే భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మించుకుంటూ వస్తున్నారండి. మధ్యలో దొండపాడు దగ్గర ఒక 300 మీటర్ల దూరం అయితే ఈ కేబుల్ నిర్మాణ పనులు అయితే ఆగిపోయాయండి. ఎందుకు ఆగిందంటే అక్కడ కూడా తుళ్ళూరు నుంచి అమరావతి వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారి RNB రోడ్డు దొండపాడులో నుంచి పోతుంది. అందుకని ఆ ప్రాంతంలో RNB రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఈ కేబుల్ నిర్మాణ పనులు అయితే ఆగాయి. ఇక తర్వాత అక్కడి నుంచి మరలా కంటిన్యూస్గా పనులు జరుగుతూనే ఉన్నాయండి. మనం చూస్తున్నాం కదా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. అయితే రాజధాని అమరావతిలో ఈ విధంగా 220 kV హెవీ లైన్ నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే అండి, N16 రోడ్లో కూడా జరుగుతున్నాయి ఇలాంటి పనులే. అదేవిధంగా N13 రోడ్డు వెంబడి కూడా ఇదిగో ఈ విధంగానే హెవీ లైన్ల నిర్మాణం అయితే జరుగుతుందండి. చూడవచ్చు, రాజధాని అమరావతిలో ఎలాంటి కేబుళ్ళు కూడా బయటికి కనిపించకూడదు, అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉండాలి అని ఈ విధంగా డిజైన్ చేశారండి. ఈ విధంగా డిజైన్ చేయటం వలన చాలా ఈజీ అవుతుందండి, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. పెద్ద పెద్ద తుఫాన్లు కానీ, సునామీలు కానీ, వరదలు కానీ వచ్చినప్పుడు ఈ పవర్ కేబుల్స్ అనేవి పైన ఉండటం వలన గాలి తోలినప్పుడు కానీ, వర్షం హెవీగా వచ్చినప్పుడు కానీ అవన్నీ కింద పడిపోయి ప్రమాదాలు జరిగే పని ఉంటుంది. మరలా వాటన్నిటిని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అధికంగా డబ్బు అయితే ఖర్చు అవుతుంది. కానీ భూమి లోపల ఈ విధంగా నిర్మాణం చేయటం వలన ఎంత వరదైనా కానీ, ఎంత గాలి వాన దుమారాలు వచ్చినప్పటికీ కూడా ఈ కేబుల్స్కి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదండి. ఒకసారి భూమి లోపల ఇవి నిర్మించేటప్పుడే ఖర్చు, తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఎలాంటి గాలి వానకి కానీ, ఒడిదుడుకులకి కానీ లోన్ అవ్వవు కాబట్టి ఈ కేబుల్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఇకపోతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి ఈ కేబుల్ నిర్మాణం అనేది మొత్తం 8 కిలోమీటర్లు అయితే నిర్మించవలసి ఉందండి. అయితే ఇప్పటికెంత పని జరిగింది అని కనుక మనం చూసినట్లయితే 3.5 కిలోమీటర్లు అయితే ఈ విధంగా భూమి లోపల అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు అయితే జరిగాయండి. మిగతాది ఇంకా జరగవలసి ఉంది. ఇప్పటికైతే మనం చూస్తున్నటువంటి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని కనుక మనం చూసినట్లయితే E13 రోడ్డు వెంబడికైతే రావడం అయితే జరిగిందండి. ఎక్కడైతే ఈ పాలవాగు సీడ్ యాక్సిస్ రోడ్డుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి అయితే ఈ విధంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే హై టెన్షన్ వైర్లు అండి. ఇవన్నీ పెద్ద పెద్ద పోల్స్, ఇవన్నీ వీటిని ఎప్పుడైతే ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులన్నీ కూడా పూర్తవుతాయో ఇక తరువాత ఈ టవర్లన్నీ కూడా ఏవైతే ఈ హై టెన్షన్ వైర్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగించి వేస్తారు. ఎందుకంటే వీటిని తీసివేయడం కోసమే ఈ విధంగా భూమి లోపల అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, రాజధాని భూములు ఏ ప్రాంతం వరకు అయితే ఉంటున్నాయో ఆ ప్రాంతం వరకు ఎలాంటి కేబుల్ వ్యవస్థ పనులు బయటకైతే కనిపించవు, ఎలాంటి కేబుల్స్ కూడా బయట ఉండవు, అన్నీ కూడా భూమి లోపలే ఉంటాయి. అవి పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి అని మనకైతే చెప్పడం జరిగిందండి. చూశారు కదండి వీడియో. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వీడియో టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.